మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల వద్ద అమ్మవారి విగ్రహాలు వెలువడం జరిగింది. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా వెళుతున్న నాగ సాధువులు మరియు స్వామీజీలు ములకల వద్ద ఉన్న శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు చంద్రమౌళీశ్వర స్వాముల వారి ఆహ్వానం మేరకు ములకల గ్రామంలో ఆగి అక్కడే ఉన్నటువంటి నదీ తీరాన స్నానమాచరించి ప్రత్యేక పూజలు జరిపి గంగా హారతి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో పీఠాధిపతులు గురువులు గారికి అమ్మవారు సాక్షాత్కరించి అక్కడే వేసినటువంటి అమ్మవారిని బయటకు తీయాలని చెప్పిందని వెంటనే స్వామీజీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తవ్వండి అమ్మవారు బయటపడుతుంది అని చెప్పడం జరిగింది. దాంతో తవ్వి చూసిన స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా అమ్మవారి దగ్గరకు చేరి పూజలు చేయడం ప్రారంభించారు. 2 రోజుల అనంతరం భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీల మధ్య అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీసి స్థాపన చేస్తామని స్థానిక పురోహితులు పెద్దలు తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల వద్ద అమ్మవారి విగ్రహాలు వెలువడం జరిగింది. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా వెళుతున్న నాగ సాధువులు మరియు స్వామీజీలు ములకల వద్ద ఉన్న శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు చంద్రమౌళీశ్వర స్వాముల వారి ఆహ్వానం మేరకు ములకల గ్రామంలో ఆగి అక్కడే ఉన్నటువంటి నదీ తీరాన స్నానమాచరించి ప్రత్యేక పూజలు జరిపి గంగా హారతి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో పీఠాధిపతులు గురువులు గారికి అమ్మవారు సాక్షాత్కరించి అక్కడే వేసినటువంటి అమ్మవారిని బయటకు తీయాలని చెప్పిందని వెంటనే స్వామీజీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తవ్వండి అమ్మవారు బయటపడుతుంది అని చెప్పడం జరిగింది. దాంతో తవ్వి చూసిన స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా అమ్మవారి దగ్గరకు చేరి పూజలు చేయడం ప్రారంభించారు. 2 రోజుల అనంతరం భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీల మధ్య అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీసి స్థాపన చేస్తామని స్థానిక పురోహితులు పెద్దలు తెలిపారు.